ఇక ఆయన నాడు ఎంపీ పదవిని త్యాగం చేశారు. అందుకో లెక్కుంది, తిక్క మాత్రం ఏమాత్రం లేదు. కానీ ఆ త్యాగానికి నేడు ప్రతిఫలం దక్కబోతుందని ప్రచారం జరుగుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును పెద్దల సభకు పంపించాలని జన సైనికులు కోరుకుంటున్నారు. గతంలో అనకాపల్లి ఎంపీగా బరిలోకి దిగాలని భావించినప్పటికీ పొత్తు ధర్మంలో ఆయన ఆ సీటును సీఎం రమేష్కు త్యాగం చేశారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు ఇప్పుడు రాజ్యసభ సీటు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఏపీలో ముగ్గురు వైసీపీ నేతలు రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ముగ్గురు ఎన్నుకోవాల్సి ఉంది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాతో 3 ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాళ్ల స్థానంలో ముగ్గురిని ఎన్నుకోవాల్సి ఉంది. వాళ్లలో ఎవరికైనా అవకాశం తిరిగిస్తారా, లేకపోతే ముగ్గురిని కొత్త వారిని ఎన్నుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. అయితే ముగ్గురు ఎంపీల్లో ఒక స్థానం జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆర్ కృష్ణయ్య తనకి ఇంకా ఎంపీ పదవి కావాలని కూడా కోరుకోవడం లేదు. జనసేనకు లభించే ఎంపీ స్థానాన్ని నాగబాబుకి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే మాజీ ఎంపీ హరిరామ జోగయ్య సైతం కోరుతున్నారు. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే బీజేపీ సైతం తమ పార్టీ నేతలకు ఒక సీటు కావాలని కోరుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరి ఏం జరగబోతుంది, నాగబాబుకు పెద్దల సభకు వెళ్లడం ఎంతవరకు ఖరారైంది, ఈ విషయాలన్నీ మాట్లాడదాం. మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, నాగబాబు రాజ్యసభ సీటుకు పంపించాలి అనేటువంటి దానిపైన ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా కసరత్తు చేశారు. ఢిల్లీకి వెళ్లి అక్కడ బీజేపీ పెద్దలను సైతం మాట్లాడి ఆయన కోరిక ఏదైతే ఉందో అది అక్కడ ఆల్రెడీ విన్నవించుకున్నట్టుగా తెలుస్తోంది. మరి దానికి వాళ్ళు సానుకూలంగా ఉన్నారో లేదో మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఖాళీ అయినటువంటి 3 స్థానంలో ఒకటి మాత్రం జనసేనకు ఖరారుగా ఇచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఎస్ రోజా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఒకటి మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యతో పాటు బిదా మస్తాన్రావు. ఈ 3కు సంబంధించి కూడా వైసీపీ స్థానాలు ప్రస్తుతం ఖాళీ అయిన పరిస్థితి ఉంది. అయితే 3 స్థానాలు ఖాళీ అయినప్పటి నుంచి కూడా కూటమి నేతలు ఎవరికి వాళ్ళు లాబియింగ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ 3 కూడా జరుగుతుంది. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో కొంత అనకాపల్లి ఎంపీ సీట్ అనేది త్యాగం చేయాల్సి వచ్చింది. అటు కూటమికి సంబంధించి జనసేన పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు లీడ్ తీసుకుని ఇటు తెలుగుదేశం కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇద్దరిని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఓటు చీలకుండా 2024 ఎన్నికల్లో దాదాపు 164 సీట్లు అత్యంత భారీ మెజార్టీ సాధించడంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారని ఇప్పటికే అనేక సందర్భాల్లో అటు చంద్రబాబు కావచ్చు, మోదీ కావచ్చు స్పష్టం చేసిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నేత నాగబాబుకు సంబంధించి ఏదైతే సీటు త్యాగం చేశారో ఆ సీటు ప్రస్తుతం రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. ఆ ఖాళీ అయిన 3 స్థానాల్లో ఒకటి నాగబాబు కేటాయించాలంటూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన మనసులోని మాట ఢిల్లీ పెద్దలకి చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు కూడా చెప్పినట్టు కొంతమేర సమాచారం అయితే ఉంటుంది. అయితే ఇద్దరిని ఒప్పించి నాగబాబుకు గనక ఆ సీటు ఇవ్వాలంటూ కూడా జన సైనికులు ఎప్పటి నుంచో కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎలాంటి ఆశించకుండా అటు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నాడు నాగబాబు. కాబట్టి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పించాలి, అది రాజ్యసభ ఇచ్చి పెద్దల సభకి పంపించాలంటూ కూడా జన సైనికులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఖాళీ అయిన 3 స్థానాల్లో ఒకటి జనసేనకు సంబంధించి పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క మిగతా 2 స్థానాలకు సంబంధించి కూడా అదే స్థాయిలో కూటమికి సంబంధించిన నేతలు ఎవరికి సంబంధించి వారు లాబింగ్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాల్లో అటు పవన్ కళ్యాణ్ తనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు కూటమికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దున పరిస్థితి ఉంది. తాజాగా ఢిల్లీకి సంబంధించి 2 రోజుల పర్యటనలో భాగంగానే అనేకమైన కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. దాంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీని కూడా దాదాపు అరగంట సేపు ఏకాంతంగా కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు ఢిల్లీ పెద్దల్ని అడగడంతో పాటు ఇటు టీడీపీకి సంబంధించిన చంద్రబాబును కూడా అటు రాజ్యసభ స్థానం పైన కోరినట్టు కూడా కొంతమేర సమాచారం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ 3 ఒకటి జనసేన కేటాయించే అవకాశం కూడా కనిపిస్తుంది. రోజు రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.